హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామరాజు తీసుకున్న నిర్ణయం విని షాక్ అయిన వల్లి నర్మద. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో, దానికి వల్లి నర్మద ఎందుకు షాక్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రేమ దగ్గరికి వస్తాడు ధీరజ్. అయితే సారీ, నిన్ను నేను అలా అనాల్సింది కాదు అని సారీ అయితే చెప్తాడు. అప్పుడే ప్రేమ అయితే ధీరజ్ని చంప పగలగొడుతుంది. తర్వాత ఇక చేతికి గాయం అవడంతో ధీరజ్కి పక్కనే ఉన్న క్లాత్ని తీసుకొని చేతికి కట్టుకడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ అలా ఏడుస్తూ కట్టుకడుతూ ఉంటే ధీరజ్ అయితే నువ్వు రాక్షసి రానమ్మవి, అలాగే గయ్యాలి గంపమ్మవి, ఇప్పుడు ఎంతో ప్రేమని చూపించే ప్రేమవి అంటూ పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఇప్పుడు నువ్వు నాకు ఇంత ప్రేమగా కట్టుకడుతున్నావంటే నా మీద కోపం పోయినట్టే కదా అని ధీరజ్ అడుగుతాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే ధీరజ్ని మళ్ళీ కొడుతుంది. ఇక తన కోపం తగ్గే వరకు ఆ చెంప ఈ చెంప వాయిస్తూనే ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఎందుకే అలా కొడుతున్నావు అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే మరి కొట్టకుండా ఏం చెయ్యాలరా, అసలు నువ్వేమన్నావో నీకు అర్థమవుతుందా, ఎన్నెన్ని మాటలు అన్నావు నన్ను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే నాకు తెలుసు నిన్ను అన్న మాటలకి నువ్వు చాలా బాధపడతావని, మరి మీ అన్నయ్య మాత్రం నా చెల్లి చెయ్యి పట్టుకున్నాడు, మరి నేను కూడా బాధపడనా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అవును, నువ్విచ్చిన వాచ్ని అక్కడే విసిరి కొట్టి వచ్చాను, దాంట్లో ఏముంది అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఏముందో నాకు తెలీదు, విసిరి కొట్టావు కదా, నేనెందుకు చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ధీరజ్ అయితే నేనే విసిరేశాను కదా, అందుకే నేనే తీసుకొచ్చాను అని ఆ వాచ్ని అయితే చూపిస్తాడు. ఇదే కదా నువ్వు నాకు చెప్పాలనుకుంటుంది అని అంటూ ఇక వాచ్లో ఉన్న వాళ్ళ ఫోటోలను అయితే చూపిస్తూ ప్రేమని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే దాన్ని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే నా మనసులో ఉన్న మాటని నీ మనసులో ఉన్న మాటగా నాకు చెప్పావు, నేను కూడా నీకు చెప్పాలనుకుంటూనే ఉన్నాను. నాకు కూడా నిన్ను చూసినప్పుడల్లా కూడా నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వంటే నాకు ప్రాణమని చెప్పాలనుకున్నాను ప్రేమ. కానీ నువ్వన్నావే, నువ్వు కనిపించేసరికి నాకు మాట గొంతులోనే ఆగిపోతుంది, గొంతు దాటి రావడం లేదని. నాకు అదే పరిస్థితి, నా గొంతు దాటి కూడా నీకు ప్రేమని చెప్పాలంటే రావడం లేదు. అందుకని నీకు నేను ఎలా చెప్పాలా అనుకున్నాను, కానీ నీ మనసులో కూడా నేనున్నానని తెలిసాక ఇక నేనెందుకు ఆగుతాను అని ధీరజ్ అయితే ప్రేమకి ఐ లవ్ యూ చెప్తాడు. ఇక అది విని ప్రేమ అయితే ధీరజ్ని కౌగిలించుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు వాళ్ళ ప్రేమని తెలుసుకుంటారు. ఇన్ని రోజులకి మళ్ళీ ప్రేమ ధీరజ్ ఒక్కటవుతారు. తరువాత ఇక రామరాజు అయితే భాగ్యం వాళ్ళని ఇంటికి రమ్మనడంతో ఒకేసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వల్లి షాక్ అయిపోతూ ఏం చెయ్యాలో వల్లికి అర్థం కాదు. అప్పుడు కూడా మళ్ళీ రామరాజు వల్లిని పిలుస్తాడు. ఇక వల్లిని పిలిచి రేపు మీ అమ్మ వాళ్ళని రమ్మని చెప్పావా లేదా అని అడుగుతూ ఉంటాడు వల్లిని. చెప్పలేదు మావయ్య గారు, ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది తడబడుతూ వల్లి అయితే. అప్పుడే ఇక చందు అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు నాన్న అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళతో మాట్లాడే పనుంది, ఏ నేను మాట్లాడకూడదా అని అంటూ ఉంటాడు రామరాజు. అయ్యో నా ఉద్దేశం అది కాదు నాన్న, ఎందుకు కారణం ఏంటని అడుగుదామనుకున్నానంతే, సరే వాళ్ళు వచ్చినప్పుడే చెప్పండి అని అంటూ ఉంటాడు చందు. వల్లి వెంటనే మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మా నాన్న మాట్లాడతారు మీతో అర్జెంటుగా అని చెప్పి రమ్మను అని చందు అయితే అంటాడు. సరే అలాగే చెప్తాను బా అని అంటూ ఉంటుంది వల్లి. ఈలోగా నర్మద అలాగే సాగర్ ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక నర్మద అయితే మావయ్య గారు మీరు మమ్మల్ని అపార్థం చేసుకోకండి, అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది నర్మద. నువ్వేమీ నాకు సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఆయన బాధని ఆయన మనసులో ఉన్న మాటని ఆయన చెప్పాడు, మీకు కూడా నా మనసులో ఉన్న మాటని నేను రేపు చెప్తాను అని అంటూ ఉంటాడు రామరాజు. అది విని ఒక్కసారే సాగర్ నర్మద షాక్ అయిపోతూ ఉంటారు. రేపు మాట్లాడుకుందాం అని అనగానే అప్పుడే ఇక నర్మద అయితే గదిలోకి వచ్చి సాగర్ రేపు మామయ్య గారు ఏం చెప్పబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది, నాకేంటో టెన్షన్గా ఉంది అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే సాగర్ అయితే నాన్న ఏం మాట్లాడతారా అని నాకు టెన్షన్గానే ఉంది నర్మద,
కానీ ఏం మాట్లాడతారో చూద్దాము అని అంటూ ఉంటాడు. సాగర్ అయితే మరొక పక్క వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం అయితే ఏంటమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే కొంపలు మునిగిపోతున్నాయమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. ఏమిందమ్ముడు మళ్ళీ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. రేపు మా మావయ్య గారు మీతో మాట్లాడాలని, మీ గురించి చాలా విన్నాను, మీతో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేసి రేపు ఉదయమే మీరు ఇంటికి రమ్మని చెప్పమన్నారు అని అనగానే ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అమ్మడు ఫోన్ చేసి ఇంత బాంబు పేల్చావు, మళ్ళీ మాతో ఏం మాట్లాడాలి అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావడం లేదమ్మా, మీతో ఏదో మాట్లాడాలన్న విషయం మాత్రం చెప్పారు, అదే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇదేంటి ఎవరు గురించి ఎవరు ఏం చెప్పారో మా గురించి ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు, అక్కడికి వచ్చాక ఏం చేయాలి, మొన్నంటే మీ నాన్నకి గుండె నొప్పి వచ్చిందని తప్పించుకొని బయటికి వచ్చేసాము, ప్రతిసారి అలా తప్పించుకోవడం కుదరదు కదే అని అంటూ ఉంటుంది భాగ్యం. ఏమోనమ్మా బా కూడా ఇప్పుడు గట్టిగానే మీ అమ్మ వాళ్ళని రమ్మని చెప్పు, మా నాన్న మాట్లాడాలని అన్నారు కదా అంటూ నాకు గట్టిగానే చెప్పాడు, ఇప్పుడు మీరు గనక రాకపోతే మళ్ళీ బా నన్ను తిడతాడు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వల్లి మాటలకి అంటూ ఉంటుంది భాగ్యం అయితే రాక చస్తామా వస్తాము అని భాగ్యం అయితే రావడానికి ఒప్పుకుంటుంది. అప్పుడే ఇక పక్కనే ఉన్న ఆనందరావు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి భాగ్యం మళ్ళీ ఏమైంది అని అడుగుతూ ఉంటే మళ్ళీ మనతో ఏదో మాట్లాడాలని రామరాజు గారు రమ్మన్నారట అని అంటూ ఉంటే మళ్ళీ ఏమైందే భాగ్యం, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఆ సమయానికి ఏదో ఒక ప్లాన్ చేద్దాంలేయ్యా, వెళ్ళకపోతే వాళ్ళకి ఇంకా అనుమానం అని భాగ్యం అంటుంది. ఉదయం అవుతుంది. రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో ఏం మాట్లాడతాడో అని అందరిలో కూడా టెన్షన్ అయితే మొదలవుతుంది. అత్తయ్య మావయ్య గారు ఏం మాట్లాడతారో ఏ నిర్ణయం తీసుకున్నారో మీకేమన్నా చెప్పారా అని నర్మద అయితే అడుగుతూ ఉంటుంది వేదవతిని. నాకు చెప్తే నీకు చెప్పకుండా ఎందుకు ఉంటాను నర్మద, ఏమీ చెప్పలేదు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. మరి మావయ్య గారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అత్తయ్య, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు, చాలా టెన్షన్గా ఉంది అని నర్మద అయితే అంటూ ఉంటుంది. నీకన్నా ఎక్కువగా నాకు కూడా టెన్షన్ ఉంది నర్మద, నాకు కూడా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది వేదవతి కూడా. తరువాత ఇక నర్మద వెళ్ళిపోయాక వల్లి వేదవతి దగ్గరికి వస్తుంది. అత్తయ్య సడన్గా మా అమ్మ నాన్నని ఎందుకు రమ్మన్నారు, మావయ్య గారు మీకేమన్నా చెప్పారా అని అడుగుతూ ఉంటుంది వల్లి. లేదమ్మా వల్లి, అసలు మీ అమ్మ మీ నాన్న ఎందుకు రమ్మన్నారో నాకు కూడా అర్థం కాలేదు. నర్మదా వాళ్ళ అమ్మా నాన్న అయితే గొడవ పడ్డారని అనుకోవచ్చు, మరి మీ అమ్మా నాన్న నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు బజ్జీలు అమ్ముకొని వెళ్ళిపోయారు తప్ప ఏ గొడవ పెట్టుకోలేదు, ఏమీ జరగలేదు. మరి మీ అమ్మా నాన్నని ఎందుకు రమ్మన్నారో అర్థం కావడం లేదు. అప్పటికి వల్లి వాళ్ళ నాన్నని అమ్మని ఎందుకు రమ్మన్నారంటే వాళ్ళ గురించి కొన్ని నిజాలు తెలిసాయి, అందుకని రమ్మన్నాను అన్నారు. అంతే, నాకు ఏం తెలిసాయో ఆ నిజాలు ఏంటో కూడా తెలియడం లేదు. మీ నాన్న వాళ్ళు ఏమీ మన దగ్గర దాచలేదు కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అయ్యో అలాంటిదేమీ లేదత్తయ్య అని వల్లి అయితే చెప్తుంది. అవో అమ్మో, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు మావయ్య గారు ఏ ప్రశ్నలు వేస్తారో ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి అయితే. ఇక ముందుగా నర్మద సాగర్ని అయితే పిలుస్తాడు, ఇక అందరినీ కూడా పిలుస్తాడు రామరాజు. అప్పుడే ఇక వల్లి మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పావా అని అడుగుతూ ఉంటాడు గట్టిగా. రమ్మన్నాను మావయ్య గారు, వస్తున్నారని ఫోన్ చేశారు అని అంటూ ఉంటే ఆ మాట విని సరే అయితే వస్తున్నారు కదా, ఈలోపు వీళ్ళిద్దరితో మాట్లాడతాను. చూడు నర్మద, నువ్వు ఇంట్లో సంతోషంగా ఉండడం లేదా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. నేను ఇంట్లో సంతోషంగా ఉండడం లేదంటే మీరు వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు మావయ్య గారు. అంటే అమ్మా నాన్న ప్రేమ లేదని ఆ విషయంలో నేను బాధపడుతున్నాను తప్ప ఇక ఏ విషయంలో కూడా నాకు బాధ లేదు. నేను అలా అయితే కలెక్టర్ గారి దగ్గర అలా చెప్పను కదా మావయ్య గారు అని అంటూ ఉంటుంది. అసలు సాగర్ మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినట్టు నాకు తెలియనే తెలీదు అని చెప్తూ ఉంటుంది నర్మద.
ఏంటమ్మా, మీ ఆయన వెళ్ళినట్టు నీకు తెలియనే తెలీదా? ఎంత నాటకం ఆడుతున్నావు నువ్వు అని వల్లి అయితే అంటూ ఉంటుంది. వల్లి, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? నేను మాట్లాడేటప్పుడు మీ అత్తయ్య కానీ ఇంట్లో వాళ్ళు కానీ మధ్యలో మాట్లాడతారా? నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అని వల్లిని తిడతాడు. అప్పుడే ఇక నన్ను క్షమించండి మావయ్య గారు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఏ వల్లి, నోరు మూసుకొని నుంచోలేవా అని చందు అయితే వల్లిని తిడుతూ ఉంటాడు. అప్పుడే సాగర్ అయితే, అంటే ఆయన ఇల్లరికం అవి ఇవి చెప్తాడని నేను అనుకోలేదు నాన్న, మామూలుగా వచ్చి మాట్లాడతారని అనుకున్నాను కానీ అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. ఇంతలో భాగ్యం వాళ్ళైతే వస్తారు. ఇక భాగ్యం వాళ్ళు రావడంతో అప్పుడే ఇక రామరాజు అయితే, మీరు నిన్న చేసిన పని నాకు తెలిసింది అని అంటూ ఉంటాడు రామరాజు. అది విని ఒక్కసారి భాగ్యం వల్లి ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి బావగారండి, మేమేం చేశామని అని అంటూ ఉంటాడు ఆనందరావు. నా నోటితో నన్ను చెప్పమంటారా, లేకపోతే మీరే నిజాన్ని బయట పెడతారా? మీరు చేసింది నాకు తెలిసింది అని రామరాజు అంటూ ఉంటాడు. ఏంటయ్యా ఇది, మనం ఈ వీళ్ళ విషయంలో చాలా మోసాలు చేశాం కదా, ఏ మోసం తెలిసిందంటావు అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అసలు మీ విషయంలో మేము ఏనాడు కూడా తప్పు చేయలేదు అన్నయ్య గారు, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొన్న అల్లుడు గారికి క్షమాపణ చెప్పాం కదా, ఇంకెప్పుడు అల్లుడు గారిని డబ్బులు అడగము అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక రామరాజు అయితే, నేను అడిగేది డబ్బుల గురించి కాదు, మీరు ఆ ఎదురింటి వాళ్ళతో ఏం మాట్లాడారు అని అంటూ రామరాజు అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు. వల్లి పేరెంట్స్కి అది విని ఒక్కసారి భాగ్యం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వల్లి అయితే వణికిపోతూ ఉంటుంది. అప్పుడే చందు అయితే, ఏంటి నాన్న, వీళ్ళు ఆ ఎదురింటి వాళ్ళతో మాట్లాడారా అని అంటూ ఉంటాడు. చందు అయితే, ఏంటి వల్లి, నువ్వు కూడా ఎదురింటి వాళ్ళతో మాట్లాడావా అని అంటూ ఉంటే, అబ్బే అదేం లేదు బా, నేనేం మాట్లాడలేదు అని అంటూ ఉంటుంది వల్లి. లేదు, వల్లి కూడా వాళ్ళతో మాట్లాడింది అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే అది విని ఇక చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అన్నయ్య గారండి, మీతో శత్రువులైన వాళ్ళతో మేమెందుకు మాట్లాడతామండి అని అంటూ ఉంటే, మరి నిన్న ఆ విశ్వాతో భద్రావతితో మరి మీరేం మాట్లాడుతున్నారో అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడు అది విని ఏం చెప్పాలో అర్థం కాదు. మీరు వాళ్ళతో కలిసి ఏదో మాట్లాడుతున్నారని నాకు తెలిసిన ఒక అతను చెప్పాడు, కానీ మీరేం మాట్లాడుకుంటున్నారో అతనికి వినిపించలేదు అని అనగానే ఒక్కసారి ఇక ఊపిరి పీల్చుకుంటుంది భాగ్యం. అదా అండి అన్నయ్య గారు, ఏముందండి, మా వల్లిని వాళ్ళు మచ్చిక చేసుకోవాలనుకుంటున్నారు, ప్రేమని ఈ ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి పంపించేమని, దానికి వల్లిని సహకారం చేయమని అడుగుతున్నారు. వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేలా చెయ్యాలని మాకు డబ్బులు ఇస్తామని డబ్బు ఆశ చూపించింది ఆ భద్రావతి అని భాగ్యం అయితే ఇక రివర్స్ అవుతుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. మీరేం చెప్పారు అని అనగానే, అయ్యో అన్నయ్య గారు, మేమెందుకు భార్యాభర్తల్ని విడదీయాలనుకుంటాము, మేము అసలు అలాంటి వాళ్ళం కాదు, మేము అసలు చెయ్యము, మాకు మా అన్నయ్య గారే ముఖ్యం, మీరు ముఖ్యం కాదు, మీరు మా అన్నయ్య గారికి శత్రువు అయితే మాకు శత్రువు అని చెప్పి తిట్టి పంపించేశాము. ఇక మా వల్లి అయితే మా మావయ్య గారిని మోసం చెయ్యాలని చూసినా మా మావయ్య గారు జోలికి వచ్చినా ఊరుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు అంటూ ఉంటాడు, నాకు తెలియకుండా ఈసారి మీరు వాళ్ళతో మాట్లాడాలని చూసినా సరే, ఎవరి ద్వారా అన్న తెలిసినా నేను అస్సలు కూడా ఊరుకోను. తర్వాత నా యాక్షన్ వేరేగా ఉంటుంది, నా శిక్ష వేరేగా ఉంటుంది. రే పెద్దోడా, చిన్నోడా, నడిపోడా, అమూల్య, ముగ్గురు కోడలికి కూడా చెప్తున్నాను, నాకు తెలియకుండా ఈ ఇంటి విషయాలు ఇతరులకి ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. నాకు తెలియకుండా మీ సొంత నిర్ణయాలు మీ జీవితం గురించైనా మీరు తీసుకోకూడదు. ఏ విషయమైనా సరే మీరు నాకు చెప్పే తీరాలి. మన కుటుంబం విషయాలు ఎదురింటి వారికి ఎలా తెలుస్తాయో అలాగా మీరేమన్నా చేసినా కూడా ఎదురింటి వాళ్ళకి తెలిసినా సరే ఇంట్లో విషయాలు తెలిస్తే మీలో ఎవరో చెప్పారనే తెలుస్తుంది. నాకు తెలియకుండా నా కుటుంబానికి ద్రోహం చెయ్యాలన్నా లేకపోతే నాకు ఇచ్చిన మాటని తప్పినా సరే నేను అస్సలు కూడా ఊరుకోను.
నా మాట మీదే నిలబడతామని ఒట్టు వేయండి అంటూ అందరి చేత ఒట్టి వేయించుకొని రామరాజు అయితే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.